రైతుల క్షణార్థులలో అగ్గో నేను మళ్ళీ వచ్చిన. ఇగో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో కొన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్ ఏదైతే ఉందో ఆ యాసంగి సీజన్ సంబంధించి సగం నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ 4 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే పై ఉన్న రైతులందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది, ప్రశ్నించడం అయితే జరుగుతుంది అన్నమాట. ప్రశ్నించి వాళ్ళందరికీ కూడా విసుగైతే రావడమే జరిగిందన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొత్తకైతే రావడమే జరిగిందన్నమాట. పొలాలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు రైతులందరూ ఎదురు చూస్తున్నట్లు పొలాలు, ఈ వరి నాట్లు ఇవన్నీ చూసుకున్నట్టయితే వీటి అయితే మనకు జవాబులు అనేవి ఇళ్ళనే కనబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పొలాలు కూడా కోతకైతే రావడమే జరిగింది. ఇప్పటికి 6 నెలలు అవుతుంది అనమాట. 6 నెలలు అవుతుంది. ఈ యొక్క ఫండ్స్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు 4 ఎకరాల పై ఉన్న రైతులందరూ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటికి కూడా చాలా మంది అయితే అన్న డబ్బులకు సంబంధించి ఏంటి అసలు పడుతున్నాయి అని అయితే వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. మరి నిజం ఏంటి, నిజాలు ఏంటి అనే విషయాలపై వెళ్ళినట్టయితే మళ్ళా చూసుకున్నట్టయితే మళ్ళీ యాసంగి వచ్చిందనమాట. ఈ యాసంగి అప్పుడు వేసిర్రు, ఆ సగం వేసిర్రు, మళ్ళీ వానాకాలం మిడిల్ ఉన్నదన్నమాట. ఆ మిడిల్ తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో ఈ సగమే ఇంకా పూర్తి చేయలేదన్నమాట. ఈ పూర్తి అయ్యే ముందుకే వానాకాలం వేసిర్రు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసినట్టయితే మనకి కళ్ళ ముందే కనబడుతుంది అన్నమాట. ఈ యొక్క వానాకాలం సీజన్ సంబంధించి పంట అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద చూపెట్టేది వానాకాలం సీజన్ సంబంధించి పొలాలు అనేవి కూడా కోతకి రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళా ఏమంటారు తెలుసా, మళ్ళీ యాసంగి వచ్చిందనమాట. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం తిప్పి మళ్ళీ యాసంగి కాడికే పట్టుకొచ్చారు అనమాట. మళ్ళీ యాసంగి సీజన్ వచ్చేసింది. ఇప్పుడు కనుక మొత్తం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫండ్స్ కి సంబంధించి కూడా మొత్తం ఫుల్ గా వచ్చేసి కూడా అందరికీ కూడా అందజేయాలన్నమాట ప్రభుత్వం అనేది కూడా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం రిలీజ్ చేయడానికి కూడా అసలు చాలా వరకు అయితే విఫలం అయిందనమాట. ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా యాసంగి సీజన్ సంబంధించి 4 ఎకరాల వరకు వేసిర్రు. కేవలం 4,000 కోట్లు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఈ యొక్క ఫండ్స్ కు సంబంధించి కూడా కట్టించారు. ఓకే, అంటే ఈ యొక్క సగం వేసిరు అనమాట. 4 ఎకరాల పై వరకు అయితే మరి తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించారు అనమాట. ఈ ఏవైతే 4 ఎకరాల పై ఉన్న వరకు అనమాట 5, 6, 7, 8, 10 ఎకరాల వరకు అని ఇవ్వచ్చు. వీరు వేయలేదన్నమాట. మళ్ళా అటు చెప్పి మళ్ళీ యాసంగి సీజన్ సంబంధించి ఇగో కనబడుతుంది ఇక్కడ పొలాలు అనేవి కూడా కోతకు వచ్చిన ఇవి పండకాల సీజన్ తర్వాత ఏంటిరా ఇప్పుడు మళ్ళీ వేసే పంట ఏంటిది, మళ్ళీ వానాకాలం అయిపోయిన ఏంటిది ఇప్పుడు మళ్ళీ యాసంగి అన్నమాట. మళ్ళీ యాసంగికి వచ్చారు. మళ్ళీ యాసంగికి వాళ్ళు ఇస్తామని ఎన్నికల్లో ఎంత చెప్పారు, 7,500 రూపాయలు అనేవి ఎకరానికి ఇస్తా అని చెప్పారు అనమాట. ఇప్పుడు అవన్నీ కాదు, మొత్తం 7,500 ఏంది, మేము ఎకరాకి 6,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు. ఆ 6,000 రూపాయలు అనేవి కూడా సక్రమంగా నెరవేర్చలే అన్నమాట. రైస్ వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే పొట్ట తిప్పులతో ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే రైస్ వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు అయితే మొత్తం నిరాశతో చెందారన్నమాట. అసలు డబ్బులకు సంబంధించి కూడా అల్లాడిపోతున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం సంబంధించి కూడా పెట్టుబడి సాయం అనేది కూడా సరిగ్గా అందజేయాలన్నమాట. ప్రభుత్వం సగం నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో తర్వాత వానాకాలంలో వేసిరు మొత్తం, మరి యాసంగి సీజన్ సంబంధించి వానాకాలంలో కలిపేసిరు అనేది కూడా మనకు క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడు పంట అనేది కూడా మళ్ళీ కోతకైతే వచ్చింది. ఇప్పుడు మళ్ళా సీజన్ వచ్చింది అనమాట. ఇక మళ్ళీ అడ్వర్టైజ్ ఏం చేస్తారో మళ్ళీ యాసంగి వచ్చింది అనమాట. మళ్ళా 3-4 ఎకరాలకు వేసి మొత్తం వేసినామని చెప్తారు, 2-3 ఎకరాలకు వేసి మొత్తం వేసినామని చెప్తారు. 10-12 ఎకరాల వరకు వేయాలని అయితే రైతు వాళ్ళు చాలా వరకు అయితే వీళ్ళందరూ రిక్వెస్ట్ వచ్చేసి కూడా మనకు 100% పూర్తిగా ఏవైతే నిధులు విడుదల చేస్తామని చెప్పిర్రో, ఏదైతే స్కీమ్ పెట్టిర్రో 100కు 100% వచ్చేసి కూడా నెరవేర్చాలని అయితే రైతు వాళ్ళ ఈ యొక్క డిమాండ్ అన్నమాట. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూడా నెరవేర్చాలి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అసలు అటు ఇటు ఉన్నదన్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ స్క్రీన్ మీద చూపెట్టాను ఇక్కడ స్క్రీన్ మీద చూపెడుతురుగా. అయితే ఇక్కడ మనకు పంట పొలాలు కూడా కోతకైతే రావడం అయితే జరిగింది అనమాట. వానాకాలం సీజన్ సంబంధించి కూడా అందరు కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మరలా ఈ యొక్క పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మరలా చెప్తున్నాను, ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే పడవిగా, పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే పడవు, ఖచ్చితంగా పడవన్నమాట. 99% వచ్చేసి డబ్బులు అనేవి అయితే పడవు. మళ్ళీ యాసంగి ఎట్లా చూసిరో మళ్ళీ కొత్త పంట వేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.